హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 కంపెనీలలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు, మన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి డక్కన్ ఫైన్ కెమికల్స్, సెకండ్ కంపెనీ నాట్కో ఫార్మా, థర్డ్ కంపెనీ స్టెల్లర్ ఫార్ములేషన్. ఈ 3 కంపెనీలు కూడా మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది పూర్తి డీటెయిల్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్ అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ప్రతిరోజు కూడా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు నాకు ఇంకా మోటివేషన్గా ఉండే ఇంకా లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి, జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ డక్కన్ ఫైన్ కెమికల్స్లో మనకి ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. నవంబర్ 15వ తారీఖు నాడు సాటర్డే రోజున ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మెకానికల్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బీటెక్ మెకానికల్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండదు. టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి బీటెక్ కెమికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్లోకి డిప్లొమా, బీటెక్ మెకానికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 5 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండదు. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్ ఒకటి, జిరాక్స్ సర్టిఫికేట్స్, 3 months పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్, ఈ ఆధారు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి ఉన్నట్టయితే ఇవి మనకి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి ఎల్లో చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి నాట్కో ఫార్మా. నవంబర్ 16వ తారీఖు నాడు సండే రోజున ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వర్క్ లొకేషన్ వచ్చేసి నాగార్జున సాగర్లో మనకు వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. పొజిషన్లో వచ్చి మైక్రోబయాలజీ 0 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. క్వాలిఫికేషన్ ఎంఎస్సి మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే హ్యాండ్లింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది, స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వచ్చినట్లయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి మైక్రోబయాలజీలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. వాటర్ సిస్టమ్ అండ్ హెచ్పిఏసి ఆపరేషన్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు కలిగి ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ యాక్టివిటీస్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూ నిర్వహించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు 2 to 6 years ఎక్స్పీరియన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇంజెక్టబుల్గా 0 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. మనకి స్కిల్స్ వచ్చేసి ఆపరేషన్స్ అండ్ సూపర్వైజర్గా ఆ ఫిల్లింగ్ లైన్స్ గురించి మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ప్రొడక్షన్ క్యూఎంఎస్ గురించి స్ట్రాంగ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో ఇంజెక్టబుల్గా 0 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఐపీక్యూఏ యాక్టివిటీస్, క్యూఎంఎస్ అండ్ కంప్లైంట్స్ గురించి, వ్యాలిడేషన్ యాక్టివిటీస్ గురించి మనకి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా నాట్కో ఫార్మాలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి స్టెల్లర్ ఫార్ములేషన్. నవంబర్ 16వ తారీఖు నాడు సండే రోజున ఉదయం 9:30 నుంచి 5 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్, ఐపీక్యూఏ, ఎఫ్&డి, ఏడిఎల్, ఏఎంఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. బీఎస్సీ, ఎంఎస్సి, బీ ఫార్మా, ఎం ఫార్మా, బీఈ, బీటెక్ డిప్లొమా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 0 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాడు ఈ కంపెనీలు మనకి డిపార్ట్మెంట్, పొజిషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది పూర్తిగా డీటెయిల్స్గా చూద్దాం. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చి ఎగ్జిక్యూటివ్గా పొజిషన్ అనేది ఉంటుంది. బీఈ, బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోకి సీనియర్ ఆఫీసర్గా పొజిషన్ ఇస్తారు. బీఈ, బీటెక్ డిప్లొమా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 5 years ఎక్స్పీరియన్స్. ఇంజనీరింగ్ ఈటీపీ టెక్నీషియన్గా ట్రైనీ ఆఫీసర్గా పొజిషన్ అనేది ఇస్తారు. బీఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 0 to 1 years ఎక్స్పీరియన్స్. ఐపీక్యూఏ డిపార్ట్మెంట్లోకి ఆఫీసర్గా పొజిషన్ ఇస్తారు. ఎంఎస్సి, బీ ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండదు. క్యూఏ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్గా పొజిషన్ అనేది ఇస్తారు. ఎంఎస్సి, బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండదు. క్యూసీ డిపార్ట్మెంట్లోకి ఆఫీసర్గా పొజిషన్ అనేది ఇస్తారు. ఎంఎస్సి, బీఎస్సీ, బీ ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండదు. క్యూసీ డిపార్ట్మెంట్లోకి ఎగ్జిక్యూటివ్గా బీఎస్సీ, ఎంఎస్సి, బీ ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండదు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి ఎగ్జిక్యూటివ్గా ఎంఎస్సి, బీ ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎఫ్&డిలోకి పొజిషన్లోకి మనకి సీనియర్ ఆఫీసర్గా పొజిషన్ ఇస్తారు. బీ ఫార్మా,
M.Pharma క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ADL డిపార్ట్మెంట్లోకి ట్రైనీ ఆఫీసర్గా మనకి పొజిషన్ ఇస్తారు. MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 0 to 1 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అనలిటికల్ మెథడ్ వ్యాలిడేషన్లోకి డిపార్ట్మెంట్లోకి సీనియర్ ఆఫీసర్గా పొజిషన్ ఇస్తారు. MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అనలిటికల్ మెథడ్ వ్యాలిడేషన్ డిపార్ట్మెంట్లోకి ఎగ్జిక్యూటివ్గా MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఈ విధంగా మనకి స్టెల్లర్ ఫార్ములేషన్ కంపెనీలోకి వడోదర యూనిట్లోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మొత్తం మనం 3 కంపెనీలు, ఒకటి ఫస్ట్ కంపెనీ వచ్చేసి డెక్కన్ ఫైన్ కెమికల్స్, సెకండ్ కంపెనీ నాట్కో ఫార్మ్, థర్డ్ కంపెనీ స్టెల్లార్ ఫార్ములేషన్. ఈ 3 కంపెనీలో కూడా మనకి ఇంటర్వ్యూ అనేది ఏ రోజు ఉంది, ఏ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్ చూసాం. ఈ 3 కంపెనీలకి సంబంధించిన వెన్యూ కానీ, ఇంటర్వ్యూ లొకేషన్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ మీకు కావాలంటే మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చేయొచ్చు. మన వెబ్సైట్ లింక్ అనేది నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మన వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తిగా డీటెయిల్స్గా దానికి సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన ఫోన్ నెంబర్లు, వెన్యూ అనేది పూర్తి డీటెయిల్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.